హాయ్ బ్రదర్స్. ఏంటయ్యా, ఏంటి అందరూ డల్గున్నారు? ఆ కాడేగాడు కప్పు కాఫీ కూడా లేదంటున్నాడు బాస్. ఉన్నా కూడా అమ్మట్లేదు సార్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ కాఫీకి అంత టెన్షన్ ఎందుకు భయ్యా? ఓకే బాస్, నిజంగా నీకు టాలెంట్ ఉంటే ఆ కాడేగాడి దగ్గర కాఫీ తాగాలి, అది బిల్లు ఇవ్వకుండా. కాఫీ తాగాలి. ఓకే, ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను, చూడండి. జంతర్ మే మంతర్. హాయ్ కాడై. షర్ట్ ఏంటి, జీన్స్ ప్యాంట్ ఏంటి, షూస్ ఏంటి, అంతా ఫుల్ క్లాసా? నో, పక్కా మాస్. అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న జీన్స్ వేస్తే మాస్. మాస్ ఇది పెద్ద మాస్ అంటరా. మాస్ నిజంగా మాసే అన్న, ఆడితో పెట్టుకుంటే మసే. అచ్చా మాస్ గారు, తమరికి ఏం కావాలో చెప్పండి. ఐస్ కాఫీ. నో కాఫీ. ఈ కొడై సింగిల్ టేక్ అండ్ సింగిల్ టాక్. గెట్ అవుట్. నో కాఫీయా? యా. ఓకే 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 ఓకే, నువ్వు కాఫీ ఇవ్వకపోయినా నీ కాఫీ నేను తాగుతాను, చూసుకో. ఇంపాసిబుల్. నేను ఇవ్వకుండా నా కాఫీ నువ్వేలా తాగుతావు? తాగు చూద్దాం. యా. ఓకే. మార్కెటింగ్ బల ఇచ్చాడు. ఏం లేదు, తాగబోయే బాబు, చూద్దాం. అబ్బా, మరి ఎంత చల్లగా ఉందంటారా, పట్టుకోలేకపోతున్నాడు. తాగనీగా చూద్దాం. మంచి సినిమా లాంటి కాఫీ. వివేక్ ఈజ్ ఎంజాయింగ్. ఓ హలో, గణేష్ మహారాజ్ కి జై. సార్, ఎవరో గణేష్ మహారాజ్ అట. లేడని చెప్పవా? సార్ లేరని చెప్పమన్నారండి. ఉండి కూడా లేడని చెప్తే శాల్తీలు లేపేస్తా. ఉండి కూడా లేడని చెప్తే శాల్తీ లేపేస్తానంటున్నాడు. ఉన్నాడని చెప్పబోయా? సార్, సార్ ఇప్పుడే వచ్చారు, ఇదిగోండి. ఇగో ప్రిన్సిపల్, నువ్వు పాఠం చెప్తే నేను గుణపాఠం చెప్తా, నువ్వు డ్రామా ఆడితే నేను పిక్చరే తీస్తా. అది కాదు భయ్యా, చెప్పింది వినవయ్యా. రేపు నువ్వు ఇస్తే సంవత్సరం చందా తీసుకుంటా, లేకుండా లేట్ చేసినావు అనుకో లైఫ్ చందా, లైఫ్ టైం చందా వసూలు చేసుకుంటా. చూడు భయ్యా, అడిగి తీసుకుంటే అది చందా అవుతుంది, బెదిరించి తీసుకుంటే అది మామూలు అవుతుంది. నువ్వెవడివే నాకు పాఠం చెప్తున్నావు? నేనెవడైతే నీకేంటి భయ్యా, సరిగ్గా 1 గంటకి మా కాలేజీకి రా, నీ చందా నువ్వు తీసుకో. మొగోన్ మాట మాట్లాడినవరా, లంచ్ టైంకే వస్తా, చందాతో పాటు లంచ్ కూడా అరేంజ్ అయ్యి. ఓకే ఓకే భయ్యా. వివేక్, నీకు వాడి సంగతి తెలీదయా? మీరేం టెన్షన్ పడకండి సార్, వాడికి చందా ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నే చూసుకుంటా. నా పని అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. నడురా, మా వివేక్ చూసుకుంటాడు. ధైర్యం ముందు పుట్టి మా వివేక్ తర్వాత పుట్టాడు సార్. ఇంతకీ ఎక్కడ వివేక్? లైబ్రరీలో ఉన్నాడు సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ జై, బోలో గణేష్ మహారాజ్ జై, బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడ్రా ప్రిన్సిపాల్? ఎస్కేప్ అయిందా? అర్జెంటు పని ఉంటేను ఆర్ట్స్ కాలేజీ వరకు వెళ్ళారన్నయ్య గారు, అరగంటలో వచ్చేస్తారు. ఆర్ట్స్ కాలేజ్ పోయిందా? దొంగ లెక్క చూస్తున్నాం రాను. చందా లైబ్రరీలో రెడీ చేశాం. చందా ఇస్తానంటే లైబ్రరీ ఏంద్రా, పాకిస్తాన్ బార్డర్ అయినా వస్తా. నడు. ఇదే అన్న, ఇదే ఇదే అన్న. తలుపులేంట్రా? ఏమ్రా తలుపులు కిటికీలు మూస్తున్నాయేమ్రా? బయట పొల్యూషన్, లైబ్రరీ కదా, ఏసీ చల్లగా హాయిగా ఉంటుందా అన్న. ఒక్క నిమిషం అన్న, చందా తీసుకో. పోయిరా పో. ఏమ్రా పొజిషన్? పొజిషన్ రా. ఏం ప్లాన్ వేసిండ్రా బై బచ్చాగాళ్ళు? అమ్మ తోడన్నా, మేము నీతో ఆడుకోనికి రాలేదన్నా, బయట ఆడుకోనికి పోతున్నాం. మనకి సెటప్ అంతే ఏంద్రా? ఇది క్రికెట్ సెటప్ అన్నా, నీతో ఆడుకుని తప్పు మాకెక్కడదన్నా, కానీ ఒకే ఒక్కడికి ఉందన్నా. ఎవరాడు? ఏమ్రా 3 సార్లు తిరుగుతున్నాయేమ్రా? హీరో కదన్నా, గట్లానే తిరగాలి. గట్లానా?
నువ్వు విలన్ కదన్నా, నీకు మెడ పడుతుంది. ఏ నకరాలు అవుతున్నాయి, చందా ఎదురా. వచ్చేసింది. అరే ఏమ్రా భిక్షం వేస్తున్నావురా? రూపాయి బిల్ల. ఈ ఫేస్ గట్లనే ఉంది కదన్నా. ఏయ్, రూపాయి తీసుకుంటా లెక్క కనబడుతున్నా నీకు? అన్నా 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 నా దగ్గర ఇదే మిగిలిందన్నా. ఆ మల్లేష్ అన్నగాడు వచ్చి మొత్తం పట్టుకెళ్ళాడన్నా. మల్లేష నా ఏరియాలో చందా వసూలు చేయడానికి వాడేవాడరా బై? ఏమో అన్నా, జబర్దస్తుగొచ్చి మీసాలు కట్టిపోయాడన్నా. తిప్పుతున్నా పిస్తున్నా. అరే మజాక్ అవుతుందా? వాడు కరెక్ట్ గా ఇలాగే బెదిరించాడన్నా. కానీ నేను గణేష్ అన్నకే చందా ఇస్తానని చెప్పానన్నా. పాత బస్తీలో పాలిథీన్ కవర్ల ముక్కునే నీచ్ కమినే కుత్తే గారికి భయపడతావురా అని వాడన్నాడన్నా. మాట అన్నాడా? మీ అమ్మ తోడు సేమ్ డైలాగ్ కొట్టాడన్నా. ఆ బద్మాష్ గాడు ఇంత మాట మాట్లాడుతుంటే నువ్వెట్లుకున్నావు? లేదన్నా, ఎదిరించాను. కానీ వాడు సిద్దికి మలేషియా విద్యలో నన్ను ఎర్రగద్దీశాడన్నా. సిద్దికి మలేషియా ఇదేంద్రా బై? అన్నా చెయ్యిలా తిప్పి 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 ఇలా లాగి పిడికిలి బిగించి ఇలా కొట్టాడన్నా. లేవదు, ఇంకా అయిపోయింది అంతే. చేయరా చెయ్యి అవుట్. ఇలా తిప్పి 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 మీ అమ్మ కడుపులు మాడ కాలు ఇరిగింది, ఇరగదీరా బై. జై బోలో వివేక్ మహారాజ్ కి జై బోలో. అరే ఉరుకుతుర్రేమ్రా, ఉండుర్రా ఉండుర్రా, అరే ఉండుర్రా. అన్నా అన్నా అన్నా, లాస్ట్ లో ఒక పంచ్ ఉన్నదన్నా. ఏంటన్నా అది? కాయ్ కసోటి బొల్. ఏమిటమ్మా ఇది? భూకంపం ఏమన్నా వచ్చిందా? ఇదంతా నా నందులీలే. ఏం లేలో రోజుకో గోల జరుగుతోంది. ప్రిన్సిపల్, ఏమిటయ్యా గడ్డం నీట్ గా ఉండొచ్చుగా? సార్ గడ్డం సంగతి తర్వాత, మీకు ఏం కావాలో చెప్పండి సార్. ఎవరికైనా సీట్ ఇవ్వాలా? ప్యూన్ కావాలి. అంకుల్, కొత్తగా జాయిన్ అయ్యాడే నందు, ప్యూన్ కావాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయడం లేదే సార్. డన్. నందు, మావయ్య, నా డ్రీమ్ బాయ్ నందు. నందు, మావయ్య, నందు కాదు, నందు కాదు. ధీరజ్, పట్టుకో. మావయ్య, నందు కాదమ్మా, క్యాచ్ హిమ్. క్యాచ్ హిమ్. క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. ఏమిటండి? ఏమైంది? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. పట్టుకో. పట్టేస్తున్నా. పట్టుకోండి. క్యాచ్ హిమ్. ఏమైందిరా? పట్టుకున్నా. టామ్, నన్ను ప్లీజ్ కాపాడు. కాపాడు. వచ్చేస్తున్నారు, కాపాడు. చూసుకుంటానంతే. వెళ్ళిపో. ఇంకా బతుకు బస్ స్టాండ్ రా బాబు. ఒరే చెప్పేనా నవ్వండి, లేకపోతే నవ్వేనా చెప్పండి. ఇవాళ కాలేజ్ లో అన్ని చేసిన ఓ మంచి పనికి ప్రిన్సిపల్ గారితో పాటు స్టాఫ్ మొత్తం అభినందించారమ్మా. అంతేకాదు, స్టూడెంట్స్ మొత్తం వివేక్ కి ఫ్యాన్స్ అయిపోయారమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, మా అందరికి మంచి కాఫీ. కాఫీ ఎందుకు? ఈ రోజు మన ఇంట్లో పండగ లాంటిది. కాళ్ళు చేతులు కడుకురండి, అందరం కలిసి భోంచేద్దాం. నీకు ఈ గెటప్ చాలా బాగుందమ్మా. అచ్చం మిల్కా సింగ్ లాగా ఉన్నావు. ఆ సింగ్ దేవుడు నాకు తెలియదు కానీ ఈ గెడ్డ మిసని గుచ్చుకొని చచ్చిపోతున్నాను. ఊడిపోతుందమ్మా. నందు కోసమేగా ఈ వేషం. కాసేపే. మావయ్య, అదిగో నందు. ఎందుకు సార్ తోసుకుంటూ వస్తున్నారు? ఏం చేయమంటావయ్యా, వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇక దీనికి పెట్రోల్ ఎక్కడ పోయాను? పోనీ కాలేజీకి నడిచొద్దామా అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నలుగురిని నడిపించాల్సిన మీరే ఇలా నడుచుకుంటూ రావడం బాలేదు సార్. ఓ పని చేయండి, ఈ 1000 రూపాయలు ఉంచండి. అప్పా, కాదు సార్, జీతం. జీతమా? అవును సార్. నా చెల్లెలు సివిక్స్ లో వీక్ గా ఉంది. మీరు ట్యూషన్ చెప్పండి. నెల నెల మీ పెట్రోల్ ఖర్చులకు 1000 రూపాయలు నేనే ఇస్తాను.
మనిషిని చూసి మనసును అంచనా వేయటం కష్టమయ్యా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. సార్, ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును దూరం చేస్తే ప్రతి మనిషి మనసుకు దగ్గరవుతాడు సార్. వివేక్, నీలో వివేకం చాలా ఉందయ్యా. రండి సార్. అమ్మాయి, నీ సెలక్షన్ సూపర్ అమ్మా. అందులో హీరోయిజమే కాదు, మంచి క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడే ఏం చూసావు మామయ్య? ముందు ముందు నా నందు గురించి ఇంకో తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు? ఫాలో హిమ్.